ఉత్తరాదిలో తిరుగులేని విజయాలు నమోదు చేసుకుంటున్న బీజేపీ దక్షిణాదిపై కూడా ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే ఈ రోజు నుంచి 3 రోజుల పాటు తెలంగాణలో పర్యటించనున్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ప్రజల్లోకి వెళ్లేందుకు ఏ రాజకీయ పార్టీ అనుసరించని పంథాను బీజేపీ ఎంచుకుంది. పోలింగ్ బూత్ నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు ఓ ప్రత్యేక కార్యాచరణను సిద్దం చేశారు. నల్గొండ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో పర్యటించనున్నారు అమిత్ షా. ముఖ్యంగా ఇంటింటికి వెళ్లి పార్టీని పరిచయం చేస్తూ కేంద్ర ప్రభుత్వ పథకాలకు విస్తృత ప్రచారం కల్పించనున్నారు. మరోవైపు దళిత వాడల్లో సహపంక్తి భోజనాలు చేస్తారు అమిత్ షా. నల్గొండ జిల్లాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా టూర్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చారి లైవ్ లో అందిస్తారు. చారి, అమిత్ షా టూర్ కు ఏర్పాట్లు ఎలా జరిగాయి? అమిత్ షా పర్యటన గురించి తేరాడ్పల్లి వాసులు ఏమంటున్నారు? తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదగటంలో భాగంగా బీజేపీ కసరత్తు చేస్తుంది. దీంట్లో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాని ఈరోజు నల్గొండ జిల్లాలో పర్యటనకు ఖరారు చేశారు. మరి కాసేపట్లో పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నాయకులంతా నల్గొండ జిల్లా చండూరు మండలం తేరటపల్లి గ్రామానికి చేరుకోబోతున్నారు. అయితే అమిత్ షా టూర్ షెడ్యూల్ ప్రకారం మాత్రం 1 గంట వరకు మనం చూసినటువంటి ప్లేస్ ఏదైతే ఉందో అది తేరటపల్లి గ్రామానికి సంబంధించి ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పార్టీకి సంబంధించిన పతాకాన్ని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత పార్టీకి సీనియర్ నాయకుడు గుండగోని మైసయ్య గౌడ్కు గతంలో ఇదే గ్రామంలో మావోయిస్టులు హత్య చేశారు. ఎక్కడైతే తమ నాయకుడిని కోల్పోయారో ఆ గ్రామం నుంచే తన పార్టీ వైభవాన్ని మళ్లీ తీసుకురావాలని చెప్పేసి బీజేపీ భావించింది. ఈ నేపథ్యంలోనే తేరటపల్లి గ్రామాన్ని పార్టీ బలోపేతానికి శ్రీకారం చుట్టాలని చెప్పేసి నిర్ణయించి దీన్ని వేదికగా మలుచుకుంది. మనం చూసినటువంటి ఈ వేదిక దగ్గరికి మధ్యాహ్నం 1 గంట వరకు అమిత్ షా చేరుకుంటారు. ఆ తర్వాత మైసయ్య విగ్రహం ఆవిష్కరణ, ఆ తర్వాత సహపంక్తి భోజనంతో పాటు ఇంటింటికి తిరిగి పార్టీకి సంబంధించినటువంటి కార్యాచరణతో పాటు ప్రభుత్వం మోడీ చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామస్థాయికి చేరాయా, ఏ అంశాలు జనంలోకి వెళ్ళాయి, ఇంకా ఏం సరిదిద్దుకోవాలి అనే అంశాలన్నిటి మీద కూడా బీజేపీ కసరత్తు చేస్తుంది. దీంట్లో భాగంగానే ఈరోజు తేరటపల్లికి సంబంధించినటువంటి గ్రామ పరిస్థితి చూస్తే నల్గొండ జిల్లాలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దాంట్లోనూ తేరటపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో సిపిఎం పార్టీ చాలా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి విలేజ్ తేరటపల్లి. ఈ గ్రామాన్ని ఎంచుకోవడం వల్ల ప్రధానంగా ఏదైతే దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు బీజేపీని వ్యతిరేకిస్తున్నారో ఆ గ్రామం నుంచే బీజేపీకి పునాదులు వేయాలనేది ప్రధాన లక్ష్యంగా బీజేపీ అడుగులు వేస్తుంది. ఈ రోజు జరిగే జిల్లా సమావేశాల్లో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. బీజేపీ గుజరాత్లో కావచ్చు, మొన్న జరిగినటువంటి యూపీ ఎన్నికల్లో కూడా బూత్ స్థాయిలో కమిటీని, బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడం వల్లనే ఆ స్థాయిలో మెజార్టీని కావచ్చు, ఆ స్థాయిలో అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడిందని ప్రధానంగా భావిస్తున్నటువంటి నేపథ్యంలో నల్గొండ జిల్లా తెలంగాణలో కూడా పార్టీని బలోపేతం చేయడానికి పార్టీ బూత్ స్థాయి కమిటీలని యాక్టివ్ చేయడం వల్లనే సాధ్యమవుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది. దీంట్లో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈరోజు తేరటపల్లిలో ఉన్నటువంటి గ్రామ శాఖకు సంబంధించినటువంటి బూత్ స్థాయి కమిటీ ఏదైతే ఉందో ఆ కమిటీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరితో కూడా నేరుగా మాట్లాడబోతున్నారు. పార్టీని గ్రామంలో ఎలా బలోపేతం చేయాలి, జిల్లా స్థాయిలో ఎలా బలోపేతం చేయాలి, మండల స్థాయిలో ఏం చేయాలి అనే అంశాలన్నిటి మీద కూడా ప్రధానంగా ఫోకస్ చేయబోతున్నారు. ఇక దేశవ్యాప్తంగా బీజేపీ దళితుల మీద దాడులు చేస్తుంది అనే ఒక తీవ్రమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో దళితుల్ని దగ్గరికి చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఈరోజు తేరటపల్లి గ్రామంలో దళిత వాడల్లో దళిత కుటుంబాలతో సహపంక్తి భోజనాలకు కూడా అమిత్ షా సిద్ధమైనటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఇప్పటి వరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక మారుమూల గ్రామాన్ని పార్టీ బలోపేతానికి ఎంచుకున్న విషయం ఇదే మొట్టమొదటిసారి కావడంతో అటు పోలీస్ యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. గ్రామంలో ఎవరైతే ప్రొటెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరినీ కూడా ముందస్తుగానే అరెస్ట్ చేశారు. మండల వ్యాప్తంగా కూడా ఇలాంటి అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ రోజు తేరటపల్లి గ్రామంలో సమావేశం ముగిసిన తర్వాత నేరుగా నల్గొండకు చేరుకుంటారు. నల్గొండలో సాయంత్రం పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు రాష్ట్ర పార్టీ ఆఫీస్ బేరర్లతో కూడా సమావేశం కాబోతున్నారు. ఇప్పటికీ రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి కార్యాచరణ మీద కొంత అసంతృప్తితో జాతీయ కమిటీ ఉన్నటువంటి నేపథ్యంలో దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓవరాల్ గా పార్టీ బలోపేతానికి తేరటపల్లి గ్రామాన్ని ఎంచుకున్నటువంటి బీజేపీ ఓవరాల్ గా స్టేట్ లో ఎలాంటి వ్యూహాన్ని అనుసరించాలి, పార్టీ బలోపేతానికి ఏం చేయాలి అనేది మాత్రం సాయంత్రం నల్గొండ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశంలో దిశానిర్దేశం చేయబోతున్నారు అమిత్ షా. రైట్ చారి.